హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు ఈ యొక్క సర్వ మానవాళిని పరలోక సంబంధమైన ఫలములుగా పంటగా ఫలించాలని కోరుతూ ఉంటుండగా మానవుడు అపవాది చేత ప్రేరేపించబడి ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించక కారు ద్రాక్షలుగా ఫలిస్తూ ఉంటూ ఉండగా దేవాది దేవుడు పరలోకము నుంచి దిగి వచ్చి తన ప్రాణాన్ని ధారపోసి నీవు ఫలించి అనేక ఆత్మీయ ఫలములను ఫలించాలని తన ప్రాణాన్ని ప్రభు ధారపోసి ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు తన ప్రాణాన్ని ధారపోసి నిత్య రక్షణను మన కొరకు సిద్ధపరిచినై ఉంటూ ఉండగా ఈ యొక్క పరలోక సంబంధమైన దర్శనము లేక మారు మనస్సు పొందక మ్రానుగా ఎండిన వృక్షము వలె అనేక మంది జీవితాలు ఈ రోజున ప్రభువుకు దూరముగా ఉంటూ ఉన్నవి. ఇందుని గురించి ప్రభు ఇలాగున పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు. గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవాది దేవుడు మంచి ఫలము ఫలించని చెట్టు మొదల గొడ్డలి ఉంచబడినది అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యములో నీవు చేర్చబడినట్లు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలని దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పమై ఉంటూ ఉండగా